హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. అట్టేస్తున్నాను కదా, ఏం అట్టేస్తున్నాను అని చూస్తున్నారా? ఇలా ఒకసారి పిల్లలకి వేసి పెట్టారంటే అస్సలు వదలరండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అది ఎలా చేయాలో ఏంటో అనేది చెప్తానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అదిగోండి, బెల్లం కొట్టుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి. నా దగ్గర 2 రకాల బెల్లం కింద ఉంటే 2 కలర్స్లో ఇంకా తీసేసుకున్నానండి. మెయిన్గా ఈ బెల్లం కాకుండా ఇదిగో చూసారా, ఈ బెల్లం అయితే చాలా బాగుంటుందండి. ఈ బెల్లమే తీసుకోండి ఎక్కువగా. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా వాటర్ అనేది పోసేస్తున్నానండి. అది బాగా కరగాలి కదా, అందుకనేసి. మామూలుగా అయితే మిక్సీలో పౌడర్ కింద కొట్టేసుకుని కొద్దిగా వాటర్ తోటి కలిపేసుకుంటే అయిపోద్దండి. కానీ ఇంకా నాకు టైం ఉంది కదా అనేసి నేను ఇలా వదిలేస్తాను ఈవినింగ్ వరకును. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే చేస్తానండి ఎక్కువగా అయితే. ఈ రోజు అయితే నేను ఈవినింగ్ అనేది చేస్తున్నాను. అయితే ఇది ఈవినింగ్ వరకు అలా అనేది వదిలేస్తున్నానండి కలిపేసి. ఇదిగో చూసారా, ఈవినింగ్ కరిగిపోయింది మొత్తం. ఇంకా కొద్దిగా ఉన్నాయి అంతే. దాన్ని కొద్దిగా చేతులతో అనేది నలిపేస్తే అయిపోతుందండి. చూసారా, ఇంకా చిన్న చిన్న ముక్కలు అనేది ఉండిపోయినాయి. అయితే దీన్ని వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో చూసారా ఎంత చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా, దీన్ని వడపోసుకుంటానండి. ఇప్పుడు చూసారా ముక్కలు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అదిగోండి, వడపోసుకుంటున్నాను. అయితే ఇందులోకి గోధుమ పిండి అనేది కలుపుకోవాలండి. గోధుమ పిండి వేసుకుని అదే కొద్దిగా వాటర్ వేసుకుని, అదే బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకుంటూ కలుపుకొని మనం దోశ పిండి బ్యాటర్ అలా కలుపుకుంటామండి. అలా వచ్చేలాగా ఈ పిండిని అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే అట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు అయితే అస్సలు వదలరు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా అస్సలు వదలరు. స్వీట్ అనేది చూసుకుని వేసుకోవాలండి. మరీ ఎక్కువ స్వీట్ అయినా బాగోదు, అలాగే మరీ తక్కువైనా కూడా బాగోదు. సమానంగా, అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదండి. అలాగైనా వేసుకోవచ్చు. మనం ఎంత స్వీట్ తినాలనుకుంటామో అంత స్వీట్, అదే అంత బెల్లం అనేది కలుపుకోవచ్చు. ఆ రకంగా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. నేనైతే ఎక్కువగా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందనే చేస్తానండి. కానీ ఇవాళ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదండి, అందుకని ఈవినింగ్ చేస్తున్నానండి. మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి కూడా ఈ అట్లు అనేది చాలా ఇష్టంగా తింటారండి, ఇప్పటికీ కూడాను. అంత బాగుంటాయండి ఇవి అట్లు అయితేను. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూసారా, దోశ పిండిలాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం అట్టు అనేది వేసుకుందామండి. ఒక కళాయి అనేది కళాయి కాదు, ఇది పెనం అనేది పెట్టేసుకుని అట్టే వేసుకోవాలండి. అయితే మన వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఖచ్చితంగా ఈ అట్ట అనేది ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఎంతో టేస్టీ గోధుమ పిండి అట్ట అయితే రెడీ అయిపోయిందండి. ఇంతవరకు నా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదములు అండి. అలాగే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.